నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడడంలో నావికా దళానిది కీలక పాత్ర అన్న రాష్ట్రపతి. విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షను వీక్షించిన ద్రౌపది ముర్ము. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరు కావాలంటూ వివిధ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఆహ్వానం. ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. వివరాలు చూద్దాం. భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేలా విశాఖ సాగర తీరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఉత్సాహంగా సాగింది. ఈ ఐఎఫ్ఆర్ సముద్ర భద్రతలో భారత్ పోషిస్తోన్న కీలక పాత్రను ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో విశాఖ నగరం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సాధించింది. రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ తదితర దేశాల నుంచి వచ్చిన పలు విదేశీ నౌకలు, భారత నావికా దళానికి చెందిన నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, పరిశోధనా నౌకలు విశాఖ సముద్ర గర్భంలో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తూ నౌకలపై బారులు తీరిన నేవీ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. She has 20 sails, which together provide nearly 10,000 square feet. देवियों और सज्जनों, तरंगिणी ने दुनिया भर में कई टॉल शिप स्पर्धाएं जीती। यह हल माउंटेड और वेरिएबल डेप्थ सोनार। Coming up on your left with pennant number Alpha 61 is a catamaran-hulled torpedo launch and recovery vessel, Indian naval ship Astradharini, presently commanded by Lieutenant Commander Anurag Daima. INS अस्त्रधारिणी को नौसेना विज्ञान तकनीकी प्रयोगशाला proudly sails under the motto Sword to Victory, embodying its lethal capability. దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడడంలో నావికా దళానిది కీలక పాత్ర అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నావికా దళం సుస్థిరత తీసుకువచ్చిందని పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో ఐఎన్ఎస్ సుమేధ నుంచి మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకునేలా నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. సముద్ర తీర దేశాల రక్షణే ధ్యేయంగా భారత్ ఏర్పాటు చేస్తున్న మహాసాగర్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సమీక్ష నిర్వహించారన్నారు. సముద్ర తీర ప్రాంతాలలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పడం ఈ సమీక్ష ప్రధాన ఉద్దేశమన్నారు. Naval personnel from India and friendly navies. I express my compliments to each one of you for the professionalism demonstrated by you at this international fleet review. Takes forward India's vision of Mahasagar, which stands for mutual and historic advancement of security and growth across regions. India's approach to international relations, including the maritime domain, is guided by our ethos of Vasudhaiva Kutumbakam, or the world is one family. This approach reflects the wisdom that global security and growth, sustainability and stability are built through partnerships. This spirit of partnership is the bedrock of an enduring. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే భారత్ చేరుకున్న పలువురు దేశాధినేతలను ఈ సమ్మిట్కు హాజరు కావాలంటూ ప్రధాని ఆహ్వానించారు. భారత మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద ప్రధాని ఈరోజు ఆయా దేశాధినేతలను ఆహ్వానించారు. భారత మండపానికి చేరుకున్న దేశాధినేతలకు భారత సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గేతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. యువతలో ఉన్న ఆశావహ దృక్పథం సరికొత్త భారతావనికి నాంది పలుకుతుందని, ప్రపంచ భవిష్యత్తును కూడా మారుస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో రీసెర్చ్ సింపోజియంను ఈ రోజు ఆయన ప్రారంభించి యువ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచం ఈ రోజు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో కృత్రిమ మేధ సురక్షితమైనదని ఆయన పేర్కొన్నారు. Yesterday we had about 250,000 people, mostly young. The average age was, I think, below 30, attending the AI Expo and the entire exhibition area. It was phenomenal response. When I interacted with the young minds, I was so surprised at the optimism that most of the young people expressed towards this opportunity which is coming for them. Initially, I was a bit apprehensive, but looking at their optimism, I am feeling really hopeful for a totally new future for our country and for the world. We in India are very focused on AI in the edge, AI for use cases, AI for solving real world problems, AI for improving the productivity in the enterprises, AI for population scale problems like healthcare. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి రాజాబాబు ఏర్పాట్లను పరిశీలించారు. దోర్నాల మండలంలోని కొత్తూరు, గంజివారిపల్లి గ్రామాలలో ఈ రోజు ఆయన పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏ విధమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ ప్లేస్లో ఇంటరాక్ట్ అవుతాడనే విషయాలను పరిశీలించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూసాము అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఎస్పీ గారు నేను కూడా వచ్చి ప్లేసెస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీటింగ్ పెట్టాలి, తర్వాత ఎక్కడ సీఎం గారు వస్తారు, ఏ ప్లేస్ చూస్తారు అనేది 21st కల్లా నిర్ణయించడం జరుగుతుంది. రాబోయే 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికలపై ఈ రోజు ఆయన కలెక్టరేట్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పీఎం శ్రీ పథకం ద్వారా నిధులను మార్చిలోపులో ఖర్చు చేయాలన్నారు. So I am telling all the mandal education officers, ఇప్పుడు నేను ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, మీరు ఆ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు హెచ్ఎంస్కి ఇవ్వండి. అండ్ నేను ఓన్లీ మెరిట్ పరంగా పనిచేస్తాను. మెరిట్ పరంగా అంటే నేను ఫీడ్బ్యాక్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి తీసుకుంటాను, ఏపీసీ నుంచి తీసుకుంటాను, మీ నుంచి తీసుకుంటాను, అక్కడ లోకల్ పేరెంట్స్ కమిటీ నుంచి తీసుకుంటాను, లోకల్ రిప్రజెంటేటివ్ నుంచి తీసుకుంటాను, లోకల్ పేరెంట్స్ నుంచి కూడా తీసుకుంటాను. ఎవరెవరు లాంగ్ స్టాండింగ్ ఉంటారు అండ్ ఎవరెవరు రికార్డ్స్ టార్గెట్. శాసనసభ్యులు, మండలి సభ్యులకు ఈ నెల 24, 25, 26 తేదీలలో ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఈ రోజు ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరంతరం రాజకీయ ఒత్తిళ్లలో ఉండే ప్రజా ప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని పంచేలా ఈ క్రీడోత్సవం ఉండాలని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన అంశాలపై ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి ఆయన
చర్చించారు. రాష్ట్రంలో ఆసుపత్రుల ఉన్నతీకరణపై కొత్త పాలసీ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో 50 పడకల ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా ఉన్నతీకరణ అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 50 పడకల కన్నా తక్కువ ఉన్న ఆసుపత్రులను గుర్తించామని, మొదటి దశలో ఆయా నియోజకవర్గాలలో పీపీపీ మోడల్ కింద 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎపిడెమియాలజీ కానీ లేదా డిసీజ్ బర్డన్ కానీ లేదా కమ్యూనిటీ రిక్వైర్మెంట్ ఇప్పటికే అనేక ఒక 39 ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కోవూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, ఈ కోవూరు నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం. రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన 30 అంశాల అజెండాపై మార్కెటింగ్ కమిటీ 2వ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రచారం, మార్కెటింగ్, ఈవెంట్స్, ఉత్సవాలు, అడ్వర్టైజ్మెంట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పర్యాటక ఉత్సవాలపై విశ్లేషించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలియజేసేలా డిజిటల్ కంటెంట్, వీడియోలను వైరల్ చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్షంగా చూసేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ రోజు కూడా విద్యార్థులు చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలు, చట్టాల రూపకల్పన ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహనను పొందారు. సుమారు 300 మంది విద్యార్థులు సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. గత 6 రోజులుగా సుమారు 1400 మంది విద్యార్థులు చట్టసభలను సందర్శించారు. సభలో ప్రజా సమస్యలపై జరిగే చర్చలను, సభా వ్యవహారాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. సభా విరామ సమయంలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయంగా విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు ఆయన సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీని వీక్షించిన విద్యార్థులకు త్వరలోనే పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. పర్యాటక రంగం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ 500 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 50 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఎంత అభివృద్ధి చెందింది, మార్పులు తీసుకొచ్చింది, ప్రజలకు కావాల్సినటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు కానీ ప్రజల అవసరాలను ఎలా ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ తీరుస్తుంది అది ఒకసారి పునరుచ్చరణ చేసుకుంటానికి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టూరిజంని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒకటి, దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు నుంచి 2024లో ఈ రోజు వరకు 1.5 సంవత్సరంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ టూరిజంని అనూహ్యంగా కొత్త మలుపులు మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటమే కాదు
ప్రజలకు కావాల్సినటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశం టూరిజం డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మనం అన్ని రకాల టూరిజంని, టెంపుల్ టూరిజం కావచ్చు, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 500 కోట్ల రూపాయలతో ఇవాళ టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ జరుగుతున్నటువంటిది. మనం ఇటీవల జరిగినటువంటి సిఐ ఇప్పుడు స్వల్ప విరామం. 605 మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. తిరుపతి నగరంలో కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. తిరుపతిలో స్మార్ట్ సిటీ పనుల పురోగతిపై అధికారులతో ఈరోజు ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ మౌర్య మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 23 నుండి జరగనున్న ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి రఘుపతి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లాలోని సంబంధిత సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణకు 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. మన జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ 50 పరీక్షా కేంద్రాలకు గాను 50 సెంటర్ల నుంచి సిఎస్లను, డిఓస్, కస్టోడియన్స్, సిట్టింగ్ స్పాట్స్ వీళ్ళందరికీ కూడా ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పరీక్షా విధులు, పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా వీళ్ళకు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులకు నేను కోరేది ఏమిటంటే ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలందరూ కూడా 8:30 అంతా ఎగ్జామినేషన్ హాల్లో ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత మనకు సెంటర్స్ కూడా ముందు రోజే విద్యార్థి హాల్ టికెట్ తీసుకోగానే ఆ సెంటర్ తెలుసు కాబట్టి ముందు రోజే ఆ సెంటర్ ఎక్కడుంది పరిశీలించుకోండి. ఎందుకంటే మళ్ళీ బయలుదేరే వాళ్ళు పిల్లలు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సమస్యలతో ఆలస్యం కాకుండా ఉండాలి అంటే మీరు ముందుగానే ఆ సెంటర్ని ఒకసారి సందర్శించినట్లయితే పిల్లలకు ఎటువంటి టెన్షన్స్ ఉండదు. ఆదాయపు పన్ను శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు విశాఖపట్నం ఆ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి పన్ను చెల్లింపులను సులభతరం చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ ద్వారా శనగలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. జిల్లా సచివాలయంలోని ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. సంవత్సరం ఉన్నటువంటి టైమ్లీ వర్షాల వల్ల కానివ్వండి, రైతుల కృషితోటి ఒక బంపర్ క్రాప్ అనేది మన జిల్లాలో రావటం జరిగింది. సో ఈ శనగ అనేది ఇంచుమించుగా అన్ని చోట్ల కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. ఇంకొక 10-15 రోజుల్లో హార్వెస్టింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. సో అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంఎస్పి కన్నా కొంత తక్కువ ధరకి
మార్కెట్లో కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో రైతులందరికీ కూడా సపోర్ట్ ప్రైస్ ఇచ్చే విధంగా మనం కొనుగోలు కేంద్రాలు ప్రతి రైతు కనీసం ఒక ఆవును గేదెను పెంచాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సూచించారు. పాలకొల్లు మండలం అగర్తిపాలెంలో ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పశు వైద్యశాలలో పశువులకు కావలసిన పరీక్షలు చేయించి వైద్యుల సలహా మేరకు చికిత్సలు చేయించాలని సూచించారు. స్టాఫ్ అందరూ కూడా ఫీల్డ్లో జాగ్రత్తగా తిరగాలి. అంటే ఇప్పుడు జీవీఏ చెప్పారు 1,70 lakhs చెప్పేసేసి నెట్ 1.3 మాత్రమే ఉంది. అంటే 1,03 lakhs. అది పెంచాలి అంటే మనం కొన్ని పాడి అన్నీ కూడా విలేజెస్లోకి వచ్చే విధంగా చర్య తీసుకోవాలి. చూడుకు రాని యానిమల్స్ వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి సమయానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ సెక్స్ సార్టెడ్ ఇన్సెమినేషన్ కానీ ఇవన్నీ టైంకి ఏర్పాటు అయ్యేటట్లు చేయాలి. ముఖ్యంగా రైతులందరికీ కూడా ఈ టెస్ట్లు యాక్చువల్లీ ఇది యానిమల్ హెల్త్ కి మంచిగా ఉండేదానికి ప్రతి కాన్స్టెన్సీ లెవెల్లో కూడా ఒక ల్యాబొరేటరీ పెట్టారు. ఆ ల్యాబొరేటరీస్లో యానిమల్స్ కావాల్సిన టెస్ట్లు, బ్లడ్ టెస్ట్, మిల్క్ టెస్ట్, డంగ్ టెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్న విషయం. రాజ్యసభలో త్వరలోనే ఖాళీ కానున్న 37 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ, అసోం సహా 10 రాష్ట్రాలకు చెందిన 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ముగియనుంది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. మార్చి 9వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. మార్చి 6వ తేదీ నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక 16వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెలువరించనున్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని నదియాలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ స్వామీజీ 152వ జయంతి కార్యక్రమంలో కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయాపూర్లో నిర్మిస్తున్న ఆధ్యాత్మిక కేంద్రం లోక కళ్యాణం కోసం పనిచేయాలని ఆకాంక్షించారు. వేదాలు, ఉపనిషత్తులలో చెప్పిన వాటిని తన జీవితాంతం అక్షరాలా ఆచరించి చూపించిన వ్యక్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ స్వామీజీ అని ఆయన పేర్కొన్నారు. तो एक प्रकार से मणि कंचन योग है, स्थान भी पवित्र है, दिन भी पवित्र है और पूज्य संतों का यहां पर सानिध्य भी हमारे सामने। आज बहुत पवित्र दिन है। चैतन्य महाप्रभु के प्रिय सेनापति और गौड़ीय मठ के संस्थापक, जिनको हमारे गुजरात में युग आचार्य भी कहते हैं, श्री भक्ति सिद्धांत सरस्वती ठाकुर प्रभुपाद का आज జార్ఖండ్లోని రాంచీలో దోమాండిహ్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బ్లో ద విజిల్ అనే వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు బడికి వెళ్లేందుకు హాజరు శాతాన్ని పెంచేందుకు ఈల వేసే కార్యక్రమాన్ని జార్ఖండ్ ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉదయాన్నే వీధుల్లోకి వచ్చి ఈలలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా పాఠశాలలకు వెళుతున్నారు. గతంలో బడికి వచ్చేందుకు బద్దకించే పిల్లలు కూడా ఇప్పుడు ఈలల శబ్దంతో ఉత్సాహంగా పాఠశాలకు వస్తున్నారని, దీనివలన పాఠశాలలో హాజరు శాతం గణనీయంగా పెరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు.
తమిళనాడులోని కడలూరులో ఉన్న పిచ్చావరం మాంగ్రోవ్ అడవులు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మడ అడవులుగా గుర్తింపు పొందింది. సుమారు 2800 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ మడ అడవులు ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవుల వ్యవస్థలలో ఒకటి. తీర ప్రాంతాలను సునామీలు, తుఫాన్ల నుంచి రక్షించడంలో ఈ మడ అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పిచ్చావరం మాంగ్రోవ్ అడవులు అరుదైన జీవులకు ఆవాసంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 400కి పైగా సహజ సిద్ధమైన కాలువలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు వారి వారి జిల్లాలలో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు, ప్రత్యేక కథనాలను అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే జిల్లాలోనే నివసిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపవచ్చు. అర్హులైన అభ్యర్థులు ₹1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ, దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మతోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 180011780 నెంబరుకు ఈ నెల 20వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఈ రోజు కూడా లాభాలలో ముగిశాయి. ఉదయం నష్టాలలో ట్రేడ్ అయిన సూచీలు ఆఖరిలో కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. దీంతో సూచీలు వరుసగా 3వ రోజు కూడా లాభాలలో ముగియగా నిఫ్టీ 25,800 ఎగువన స్థిరపడింది. ఈ ఉదయం 83,553 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాలలోకి జారుకుంది. ఇంట్రాడేలో 83,163 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ తర్వాత మళ్లీ లాభాల బాట పట్టింది. చివరకు 283 పాయింట్ల లాభంతో 83,734 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 25,819 వద్ద ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడడంలో నావికా దళానిది కీలక పాత్ర అన్న రాష్ట్రపతి. విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షను వీక్షించిన ద్రౌపది ముర్ము. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరు కావాలంటూ వివిధ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఆహ్వానం. ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.